నిత్యం భారీ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే భీమవరంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు నిర్మించిన బైపాస్ రోడ్డు వృధాగా మిగిలిపోతోంది. శివారు ప్రాంతం నుంచి పట్టణంలో ప్రధాన రహదారికి సంబంధం లేకుండా ఈ రహదారిని నిర్మించిన వాహనదారులు చింత ఇంకా తీరలేదు. కీలకమైన ప్రాంతంలో గేట్ ఏర్పాటుకు రైల్వే శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో బైపాస్ లక్ష్యం సిద్ధించలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో వాణిజ్య కేంద్రమైన భీమవరం పట్టణానికి ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఆక్వా రంగంతో పాటు వ్యవసాయపరంగా డెల్టాకు ప్రధాన కేంద్రమైన భీమవరం పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా 30 ఏళ్ల క్రితమే పట్టణానికి తూర్పు వైపున బైపాస్ రోడ్డు ప్రతిపాదనలు వచ్చాయి. ఎట్టకేలకు 10 ఏళ్ల క్రితం రోడ్డు మంజూరైంది. 4 ఏళ్ల వ్యవధిలో ఈ రహదారి పనులు 95% పూర్తి చేశారు. విశాలంగా నిర్మించడం వల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించిందని అంతా సంతోషించారు. కానీ కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన రోడ్డు ఇప్పుడు అసలు లక్ష్యం సాధించకుండా నిరుపయోగంగా మారింది. ఉండి రైల్వే గేటుకు సమీపాన రైల్వే స్టేషన్ను దాటుకుంటూ రెండో వైపు పాలకొల్లు రోడ్డుకు కలిపే విధంగా ఈ బైపాస్ రహదారిని ఏర్పాటు చేశారు. యనమదర్రు డ్రైన్ దాటిన తర్వాత రైల్వే ట్రాక్ అడ్డుగా ఉంది. రైల్వే ట్రాక్ మీద గేట్ వేస్తే బైపాస్ రోడ్డు సంపూర్ణమవుతోంది. కానీ రైల్వే శాఖ గేట్ వేయడానికి కాదు కదా, కనీసం నడకదారికి అనుమతి ఇవ్వలేదు. రెండు వైపులా రహదారి నిర్మాణం పూర్తయినా గేటు లేకపోవడం వల్ల బైపాస్ ఎందుకు పనికిరాకుండా పోయింది. రైల్వే గేటు వేయకపోవడం వల్ల భారీ వాహనాలు భీమవరం పట్టణం నడిబొడ్డు నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రోడ్డు కంప్లీట్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు గేట్ వేస్తే భీమవరం మార్కెట్ లోంచి ఇంకా ట్రాఫిక్ అనే సమస్య తగ్గిపోతుంది. దీని గురించి 5 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. 1/2 కిలోమీటర్ దూరానికి కూడా 5 కిలోమీటర్ల తిరిగి రావాల్సి వస్తుంది. ఈ పుష్కరాల సమయంలో కూడా 10 కిలోమీటర్లు సరౌండింగ్ అయ్యి వచ్చినాయి మాట ట్రాఫిక్. చాలా అయింది వంతునేసి ఇప్పుడుదాకా మీకు గేట్ వేయలేదు. దీనివల్ల చాలా ట్రబుల్ పడుతున్నారు, చాలా ఇబ్బంది. టౌన్ అంతా జామ్ అయిపోతుంది ట్రాఫిక్. ఈ బైపాస్ గేట్ వేస్తే మట్టికి చాలా క్లియర్ అయిపోద్ది మొత్తం టౌన్ అంతా. సైడ్ ఈ ఖాళీగా ఉండటం వల్ల చెత్త చెదారం అంతా వేసేసి పాడు చేసేస్తున్నారు. మెయిన్ గేటే అండి, గేట్ వేస్తే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు కేంద్రంతో మాట్లాడినా రైల్వే శాఖ నుంచి అనుమతి రావడం లేదు. ఈ రైల్వే మార్గంలో పెద్దగా ట్రాఫిక్ లేకపోయినా ఎలాంటి అనుమతి లభించడం లేదు. మెయిన్ ఏంటంటే మామూలుగా ఈ బైపాస్ రోడ్ ఉండడం వల్ల ఉపయోగం ఉంది. లారీ ట్రాఫిక్ వలన ఇప్పుడు ట్రాఫిక్ అంతరం అయిపోతుంది కదా, సీట్లు తిరగాలంటే. ఉండటం వల్ల గేట్ ఇస్తే రైల్వే డిపార్ట్మెంట్కి మనకి పబ్లిక్ అందరూ బాగుంటుంది. గేట్ కంపల్సరీ వేయాలి. కంపల్సరీ గేట్ వేస్తేనే ఈ ట్రాఫిక్ మీకు క్లియర్ అవుతుంది. గవర్నమెంట్ కోర్టులకు వచ్చి పెట్టింది. అలా గేట్ అయితే ప్రయోజనం ఉంటుంది, లేకపోతే ప్రయోజనం లేని లెక్కే కదా. వేస్ట్ ఇది కట్ట గేట్ ఇవ్వకపోతే మరి ఎలా కుదురుతుంది అని కుదరదు కదండి. ఎక్కడి నుంచో తిరిగి వస్తున్నాం అండి, స్కూల్ కాడికి వెళ్ళాలని ఎక్కడికైనా వెళ్ళాలని. బైపాస్ రోడ్డు ట్రాఫిక్ తగ్గుతుంది, దానివల్ల ప్రజలందరూ సుఖంగా ఉంటారు. ఇప్పుడు రోడ్డు ఫామ్ చేస్తారు కానీ ఓపెనింగ్ అవ్వలేదు. ఈ వేసిన రోడ్డు ఓపెనింగ్ కాకుండా పూర్తిగా పాడైపోయింది. దీని మీద ట్రాఫిక్ ఎక్కువ తిరగడం వల్ల మొత్తం నాశనం అయిపోయింది. మళ్ళీ కొత్తగా రోడ్డు పోయవలసింది. కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన బైపాస్ రైల్వే గేట్ లేకపోవడం వల్ల వృధాగా మారింది. ప్రభుత్వం స్పందించి రైల్వే గేట్కు అనుమతి పొందేలా కృషి చేయాలని భీమవరం వాసులు, వాహనదారులు కోరుతున్నారు.